ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు స్నాక్స్ లైవ్లోకి కొత్త స్నాక్ని చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, ఈజీ అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో ఇంకా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 3 ఎగ్స్ని తీసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో వేయించడానికి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఆమ్లెట్ను 2 భాగాలుగా కట్ చేయాలి. కట్ చేసుకున్న ఆమ్లెట్ను ప్లేట్లోకి తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. 1.5 స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడ్డ ఉప్పు, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా నార్మల్గా పిండిని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకున్న ఆమ్లెట్ పీసెస్ను ఇందులో డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పీసెస్ను ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా చిన్న రెసిపీతో టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హాట్ స్నాక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.